నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నల్ల బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి సర్కార్ 2 ఏళ్ల పాలనలో నిరుద్యోగులు, మహిళలు, రైతులు మోసపోయారని ఆరోపించారు గంగుల ప్రభాకర్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీల అమలులో ప్రభుత్వం ఎలా విఫలమైందో వివరించే చిత్రాలను ఫోటో ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ ఆ రోజులలో మహిళలు బ్యాంకులకు పోతే అమ్మకు రండి కూర్చోబెట్టి వాళ్ళ పేరు మీద అకౌంట్లలో డబ్బులు వస్తున్నాయని చెప్పేసి అమ్మాయి దీన్ని ఖర్చు పెట్టుకోకండి, కొంచెం ఉండించుకోండి డబ్బులు అని చెప్పి బ్యాంకులలో కూడా ఎంతో సంతోషపడేవాళ్ళు. ఆ పరిస్థితి నుంచి మళ్ళీ మేము వస్తే ఇంకా అంతకంటే మెరుగు చేస్తామన్నాడు. అది కూడా మెరుగు ఏం లేదు, అది కూడా ఈరోజు జీరో అయిపోయింది. అదే తల్లికి 100 మంది చెప్పాడు, ముగ్గురికి ఇస్తాము, ఒకరికైతే 15,000, ఇద్దరికైతే 30, ముగ్గురైతే 45,000 ఉన్నాడు. ఈరోజు 15,000 రూపాయలు కూడా ఒకరికి కూడా ఇవ్వలేదు. రెండో సంవత్సరం, మొదటి సంవత్సరం అయితే పెట్టి రెండో సంవత్సరం 13,000 రూపాయలు ప్రతి ఒక్కరికి వేశాడు. మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడు 14,000 వేసి 1,000 రూపాయలు మెయింటెనెన్స్ అంటే స్కూల్ మెయింటెనెన్స్ అని చెప్పేసి పెట్టుకుంటే దాన్ని పెద్ద విచిత్రంగా 1,000 రూపాయలు దోసేసుకుంటున్నారు. 15,000 ఇవ్వడం లేదన్నారు. ఈరోజు 13,000 ఇస్తున్నారు. ఇప్పుడు మరి లోకేష్ దానికి జవాబు చెప్పాలా? మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.